దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 15 నుంచి కొన్ని వచనాలు మనం చదివితే అక్కడ రాజైన ఉజ్జయ మరి అతి చిన్న వయసులోనే రాజైనట్లుగా మనం చూస్తాం. అతడు స్థిరపడు వరకు యెహోవా సహాయం అతనికి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే అతని కీర్తి అనేక ప్రాంతాలకు దూరంగా వ్యాపించినట్టు మనం చూస్తాం. అయితే అంత గొప్పగా సహాయం పొందుకొని తన పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి స్థిరపరచబడిన ఉజ్జయ సడన్గా మనసులో గర్వించి చెడిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఎంత స్థిరపడిన వ్యక్తి అయినా మనసులో గర్విస్తే చెడిపోతాడు. ఎంత ఆశీర్వదింపబడ్డ వ్యక్తి అయినా మనసులో గర్విస్తే చెడిపోతాడు. గర్వం ఒక వ్యక్తిని చెడిపోయేటట్లు చేస్తుంది. గర్వం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. లూసిఫర్ మనసులో గర్వించాడు. మహోన్నతునితో సమానంగా చేసుకుంటాన్ని పాతాళంలో ఒక మూలకు తోయబడ్డాడు. నెబుకద్నెజరు మనసులో గర్వించాడు. చివరికి మనుషుల మధ్యలో తరంబడి అడవి గాడిద వలె గడ్డి మేసినట్టుగా మనం చూస్తాం. హిజ్కియా గర్వించాడు. ఆ తరంలో ఉన్నటువంటి యోధావారి మీదకి అతని మీదకి దేవుని కోపం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇలా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే నాశనముకు ముందు గర్వము నడుస్తుందని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా దేవునికి ఇష్టం లేని స్వభావం ఏంటంటే మనలో ఉన్నటువంటి గర్వం. ఎప్పుడు కూడా దేవుని ప్రజలు ఏ విషయంలో కూడా గర్వించడానికి వీల్లేదు. అది భక్తి సంబంధమైన విషయం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, నీ కలిగి ఉన్నటువంటి భక్తి మార్గాలు కావచ్చు, నువ్వు చేస్తున్న సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, పాటలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, ఏదైనా కానీ నువ్వు ఏ విషయంలో కూడా గర్వించకూడదు. ఏదైనా నువ్వు కలిగి ఉంటే అది దేవుని వలన పొందావని, అది దేవుని ద్వారా మన జీవితంలో కలిగిందని అనుకోవాలి తప్ప ఏ విషయంలో కూడా గర్వించడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తే దావీదు అంటాడు, ఎంతటి వాడనయ్యా నేను, ఎంత ఈ స్థితిలో నన్ను ఉంచడానికి, నేను అల్పుడను అయోగ్యుడను అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం విన్న మీ జీవితాల్లో పిల్లల ఏమాత్రం కూడా గర్వించడానికి దేవుని వాక్యం ఒప్పుకోదండి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దీన మనసు కలిగి ఉంటే ప్రభు హెచ్చిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఏ కోశంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా ఒకవేళ నువ్వు హెచ్చించుకుంటున్నామే సహోదరి సహోదరుడా, అది ఎంత మాత్రం మన ఆత్మీయ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి అది మంచిది కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉజ్జయ కూడా మనం చూసినట్లయితే గర్వించాడు. గర్వించిన వాడికి 2 లక్షణాలు ఉంటాయి. అక్కడ ఉజ్జయ ధూపార్తి తీసుకొని యెహోవా మందిరంలోకి చాలా వేగంగా వెళుతున్నాడు. 80 మంది యాజకులు ఆపుతున్నా కూడా ఎంత మాత్రం ఉజ్జయ మరి ఆగకుండా మరి పరిగెత్తుకుని లోపలికి వెళుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ప్రకారం ధూపార్తిని ఎవరేయాలి? ఏర్పరచబడిన అహరోను వంశస్థులు ధూపార్తిని వేయాలి. కానీ అక్కడ ఉజ్జయ తన ఇష్టానుసారంగా తనే ధూపార్తి వేస్తూ 80 మంది యాజకులు ఆపుతున్నా కూడా ఎంత మాత్రం ఉజ్జయ ఆగకుండా ధూపార్తి వేశాడు. చివరికి నొసట కుష్టు పుట్టింది, పరిగెత్తుకుని బయటకు వెళ్ళిపోయాడు. చూసారా పిల్లరా, ఎంత స్థిరపడిన వ్యక్తి అయినా మనసులో గర్వించి దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అక్కడ ఎటువంటి పరిస్థితులు జరిగినాయో నొసట కుష్టుపుట్టినట్లుగా మనం చూస్తాం. జాగ్రత్త పిల్లరా, గర్వం మనిషిని నాశనం చేస్తుంది. గర్వం మనిషిని చెడిపోయేటట్టు చేస్తుంది. గర్వం మనుషుల మధ్యలోని సహవాసాన్ని వెడగొడుతుంది. గర్వం పాతాళంలో ఒక మూలకు తోయబడుతుంది. గర్వం ఒక వ్యక్తిని ఉన్నత స్థాయి నుంచి కిందకు తీసుకుని వస్తుంది. అందుకే ఉపద్య గ్రంథంలో దేవుడు మరి ఎదోమీలు కొంటాడు, మీరు ఆకాశం అంతా ఎత్తైన స్థలంలో గూళ్ళు కట్టినప్పటికీ అక్కడి నుంచి నేను మిమ్మల్ని కింద పడేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ గర్వం ఉంది కాబట్టి వాళ్ళు ఎంత ఎత్తైన స్థలంలో దేవుడు పడేస్తానని చెప్తున్నాడు. ఈ వాక్యం విన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘానికి వెళ్తున్న నీవు ఏ విషయంలో గర్వించొద్దు. నేను తగ్గించుకొని వెళ్ళు. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి ఉజ్జయ చాలా రౌద్రంతో, కోపంతో, గర్వంతో అడుగుపెట్టాడు. అందుకే ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని చూశాడు. ఈరోజు నేను మందిరానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఎందుకు నా జీవితంలో మేలు జరగట్లేదు? నువ్వు గర్వంతో వెళ్తున్నావేమో, అహంకారమైన మనసుతో వెళ్తున్నావేమో, నువ్వు ఇతరుల మీద మరి నిన్ను హెచ్చించుకుంటూ ప్రయాణం చేస్తున్నాము. అట్టిది సంఘానికి కానీ, సేవకుడికి కానీ, విశ్వాసులకు కానీ ఎంత మాత్రం మంచిది కాదు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మనల్ని మనం తగ్గించుకుందాం. ప్రభు కొరకు జీవితం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.